అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ కేటీఆర్ అన్నారు. 2 లక్షల రైతులు రుణమాఫీ చేయకుండా కాలం గడుపుతున్నారంటూ అధికార పార్టీని విమర్శించారు. సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతు బంధు కింద వారం రోజుల్లోనే 7,500 కోట్ల రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కరెంటు కష్టాలు మొదలయ్యాయంటూ విమర్శించారు. ఇద్దరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయినరు, ఎలక్షన్ నిలబడి ఇద్దరు రాజీనామా చేసిరు. ఇద్దరు కూడా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీలు ఇద్దరు రాజీనామా పెట్టినరు, సంతకం ఇచ్చిండ్రు. ఒకటేసారి రాజీనామా చేసిండ్రు, ఒకటే నిమిషంలో ఒకటేసారి ఇద్దరి రాజీనామా విషయం బులెటిన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కు మన అసెంబ్లీ వాళ్ళు చెప్పిండ్రు. ఇద్దరి స్థానాలు ఒకటేసారి ఖాళీ అయినప్పుడు ఉప ఎన్నిక కూడా ఒకటేసారి పెట్టాలనా వద్దా? పెట్టాలనా? ఇద్దరు కేటగిరీ సేమ్. నిన్న మీరు చూసిండ్రు, మనం ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారు, సోదరుడు కె సత్యనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే, ఇద్దరి పేర్లు మనం 4 నెలల కిందట కేబినెట్ లో తీర్మానం చేసి మన ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్ గారికి పంపించినాం. అమ్మ గవర్నర్ గారు, ఇద్దరు మంచి వ్యక్తులను ప్రతిపాదిస్తున్నాం, మీ కోటాలో ఎమ్మెల్సీ చేయమని రిక్వెస్ట్ చేసినాం. ఆమె ఏమని రిజెక్ట్ చేసింది తెలుసా? రిజెక్ట్ చేసింది. ఏమని? వీళ్ళిద్దరికి రాజకీయ నేపథ్యం ఉన్నది, రాజకీయ సంబంధం ఉన్నది, కాబట్టి నేను ఇద్దరిని తిరస్కరిస్తున్నా అని పంపించింది. మరి నిన్న కోదండరాం గారు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఆయన తెలంగాణ జనసమితి అనే రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు వంపంగానే రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ గారు కళ్ళు మూసుకొని సంతకం పెట్టింది. మరి ఎవరు ఎవరితో కలిసిన్నారు, ఎవరు ఎవరితో అంటగాగుతున్నారు, ప్రజలు ఆలోచన చేయాలి.